స్వామీజీలు కొత్త స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. ఈ సమస్య పోవాలంటే ఈ హోమం చేయాలి, ఈ జపం చేయాలి అని ఈ ఉన్న డబ్బు కూడా ఖర్చు పెట్టుకుని పాపం వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడతారు. పెద్ద కార్లు, బెంజ్ కార్లు, ఆడి కార్లు 2-3 కోట్ల రూపాయల కార్లో కాషాయం వేసుకుని తిరుగుతూ పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని ఉంటారు కొందరు. అందుగురించి వాళ్ళు ఇలాగా మీ టీవీల ముందుకు వచ్చి టీవీగా కూర్చొని చెప్పాలనుకోరు. నాకు కాళ్ళు నొప్పులు రావడం లేదు, నేను కాళ్ళ మీద తిరుగుతాను, వాళ్ళ కారులో తిరుగుతారు. దానికి పెట్టుబడి, పెట్రోల్ అన్నీ కావాలి. నా దానికి పెట్రోల్ పెట్టుబడి లేదు. అంటే మీకు గుర్తు లేదా లేదా కావాలని చెప్పండి. మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎన్ని సంవత్సరాల వయసులో? నేను పుట్టడం మాత్రం భూమి మీద పుట్టాను. మనిషి 60-70 సంవత్సరాలకి రకరకాల జబ్బులతో వాళ్ళు అల్లాడిపోతుంటే ఒక స్వామీజీ 110 సంవత్సరాలు యాక్టివ్ గా నడుచుకుంటా ట్రైన్ ఎక్కుతూ తెలుగులో ఉన్నటువంటి 25 అక్షరాలు 5 ఈ 25 అక్షరాలు ఎవరైతే పలుకుతూ ఉంటారో భాష ఉచ్చారణ వాళ్ళకి 20 తత్వాల్లో ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. అది భాషకి, భావానికి, శరీరానికి, మనసుకి ఉన్నటువంటి లింక్ ని మన పూర్వీకులు పెట్టింది సెయింట్స్ అందించింది సైన్స్. ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్ని తినేసి ఈ ఆడపిల్లలు PCOD ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు కనడానికి పనికి రాకుండా మగవాళ్ళు నపుంసకులై తల్లిదండ్రులు కాకుండా పోవడానికి మూల కారణం, ఈ రోజు అన్ని విడాకులకి మూల కారణం ఈ యొక్క ఆహార విధానం. రకరకాల స్వామీజీ ఉన్నారు సమాజంలో, అందరూ మహానుభావులు, అందరిలో కొందరు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు నమ్మకం ఎక్కడ ఉందో అమ్మకం ఉంటుంది. అణ్వస్త్రాలకు ఖర్చు పెట్టేది అన్నవస్త్రాలకు ఖర్చు పెడితే సరిపోతుంది. అణ్వస్త్రాలతో యుద్ధమే కానీ శాంతి రాదు, అన్నవస్త్రాలతో శాంతి కానీ యుద్ధం జరుగుతుంది. ఈ ప్రభాకర్ గురూజీ ఎవరు, ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయన ఏ కులం, ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సూర్యారాధన చేస్తున్నారు, అసలు సూర్యారాధన వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రస్తుత సమాజంలో యువత వాళ్ళ అలవాట్లు, వాటిపై విశ్లేషణ. మానవ సరోవరంలో ఆయన ఎన్నిసార్లు అక్కడ స్నానం ఆచరించారు, ఇవే కాకుండా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ ప్రభాకర్ గురూజీ తప్పకుండా ఈ కార్యక్రమం చూడండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యోగి ప్రభాకర్ గురూజీతో హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ మే 10వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.